హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ గోంగూర పులావ్ అండి. ఈ గోంగూర పులావ్ స్పైసీగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఇష్టపడే వాళ్ళకి కానీ, లేదంటే గోంగూర కర్రీగా ఇష్టపడని వాళ్ళకి కానీ ఈ రైస్ ఐటెం పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. వాళ్ళకు ఒక బెస్ట్ రెసిపీగా ఉంటుంది ఇది. ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ రెసిపీలో అంటే ఈ గోంగూర పులావ్ మనం మళ్ళీ సపరేట్గా కర్రీ కూడా చేసుకొని అవసరం లేదు, ఇట్లానే తినేయచ్చు. వేడిగా తింటే కనుక దీని టేస్ట్ మర్చిపోలేరు. చాలా ఈజీగా చేసుకునే ఈ గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్గా నేను దీన్ని డైరెక్ట్గా మనం ప్యాన్లోనే చేసేసుకోవచ్చు. కుక్కర్లో నేను కుక్కర్ పెట్టేసేసుకొని దీంట్లో 2 స్పూన్ల గీ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ పులావ్ని గీతో రెడీ చేస్తున్నాను. గీ ఎప్పుడైతే వేడవుతుందో దీంట్లో హోల్ గరం మసాలా అంటే షాహీ జీరా, చెక్క, లవంగాలు, ఇలాచి ఈ మొత్తం వేసేస్తున్నానండి. వేసేసి ఫస్ట్ మనం 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ గీలో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం కొంచెం వేగగానే ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఒక మీడియం సైజు ఆనియన్ నేను కట్ చేసి వేస్తున్నాను. ఇది 2 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను చేస్తున్నానండి ఈరోజు. సో ఈ ఆనియన్ కూడా మనము వేయించుకోవాలి. దాని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అట్లానే పచ్చిమిర్చి అండి, మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి దీంట్లో స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి నేను ఒక 10 పచ్చిమిరపకాయల వరకు వేస్తున్నాను. జస్ట్ మనం మధ్యలో ఘాటు పెట్టి వేసేసుకోవాలంతే. అలానే ఫ్రెష్గా మనము తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. దీన్ని కూడా మనము ఆయిల్లో వేసి దాని పచ్చిదనం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. నేను ఒక టిప్ చెప్తానండి. మనం అల్లం వెల్లుల్లి రోజు ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా. ఈ విధంగా ఒకేసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. ఈ మనం అంటే అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు 1 స్పూను ఉప్పు, అలానే దానిలో పచ్చిమిరపకాయలండి 2-3 పచ్చిమిరపకాయలు చీల్చేసి ఆ అల్లం పేస్ట్లో కనుక పెట్టేస్తే మనం ఎప్పుడు యూజ్ చేసినా అప్పుడే ఫ్రెష్గా తయారు చేసినట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. యూజ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అదే వేయించగానే దాంట్లోకి టమాటాలండి 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసి వేయించాను. టమాటాలు మెత్తబడగానే ఇక్కడ నేను గోంగూర వచ్చేసరికి 4 కట్ల గోంగూర తీసుకున్నానండి. అంటే నాకు ఒక 3 గుప్పిళ్ళంత వచ్చింది మొత్తం. చూసారు కదా క్వాంటిటీ. 4 కట్లన్నీ తీసుకొని ఆ గోంగూర మొత్తము ఫస్ట్ మనం ఆయిల్లో వేయించాలి. ఆకుకూర దగ్గరగా వచ్చేసిందండి, మెత్తబడిపోయింది కదా. ఈ విధంగా ఒకసారి అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోద్దామండి, ఎందుకంటే ఆకు మెత్తబడింది కానీ ఇంకా ఉడకాలి. అలానే పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం ఒక ½ టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కొంచెం మనం ఉడికిస్తే అదంతా సాఫ్ట్ అవుతుంది. అట్లానే ఇప్పుడు దీంట్లోకి సరిపడే స్పైసెస్ అంటే రైస్కి సరిపడే స్పైసెస్ అంటే సాల్ట్, మనం ఈ రైస్ ఐటమ్కి సరిపడా మొత్తం సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడే నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ తగ్గితే మనం లాస్ట్లో అడ్జస్ట్ చేయొచ్చు, చూపిస్తాను. అలానే ఒక ½ స్పూన్ పసుపు. స్పైసీగా కావాలి, అన్నింటిలో గోంగూర వేస్తున్నాం పులుపు కాబట్టి స్పైసీనెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే రైస్ బాగుంటుందండి. నేనైతే ఒక 4 స్పూన్ల కారం కూడా వేసాను. అంతకుముందు ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అలానే ఇది ఆప్షనల్ అండి, అంటే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే 1 స్పూను బిర్యానీ మసాలా వేసాను. వేసేసి ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసేసుకొని దీంట్లో ఫైనల్గా నేను పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఎక్స్ట్రా టేస్ట్ కోసము. ఇది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే అవైలబిలిటీ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే ఈరోజు పన్నీర్ కూడా యాడ్ చేశాను దీంట్లోకి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి.
కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి రైస్ అండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకొని ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వాటిని సోక్ చేసి పెట్టేసి ఇప్పుడు ఆ గోంగూర మిశ్రమంలో ఫస్ట్ రైస్ వరకే, వాటర్ లేకుండా రైస్ వరకే వేసేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఆయిల్లో అంటే ఆ గోంగూరతో కలుపుతా మనము రైస్ని కూడా 1 నిమిషం పాటు వేయించాలండి. చూసారా, ఈ విధంగా మొత్తం మిశ్రమం మొత్తం కలిసిపోయేటట్టు వేయించాలి. ఈ విధంగా వేయించడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి. సో వేయించేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసేయాలండి. రెగ్యులర్గా మనం 1 గ్లాసు రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాం కాబట్టి అందులో నేను ఈరోజు నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. సో నేను 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము సాల్ట్ కానీ ఇంకా స్పైస్ కానీ ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తగ్గిందండి, నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కంపల్సరీ టేస్ట్ చేయండి, సాల్ట్ కానీ ఏం తగ్గినా కూడా మళ్ళీ టేస్ట్ బాగోదు. సో మనము ఈ ఫైనల్గా మనం వాటర్ అంతా పోసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ నాకు తగ్గింది, కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం కలిపేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవటమేనండి. మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఒక్కసారి మనము ఈ రైస్ని కింద నుంచి పైకి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మసాలా మొత్తం రైస్కి అంతా ఈవెన్గా వస్తుంది. అలానే పన్నీర్ కూడా వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. మనం ఫస్ట్ రైస్ ఆయిల్లో వేసి ఫ్రై చేసాం కాబట్టి మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. వేడివేడిగా ఈ గోంగూర పులావ్ని మనము రైతాతో సర్వ్ చేయొచ్చు, లేదంటే సాంబార్ ఏదైనా మసాలా కర్రీతో కూడా తినచ్చు. ఇవన్నీ లేకపోయినా కూడా ఉట్టిదైనా సరే తినచ్చు. సో ఇదేనండి ఈరోజు రెసిపీ. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.